అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది గురువారం రోజు వీడియోనండి. ఈవినింగ్ తయారు చేశాననమాట. కేక్ తయారు చేశానండి. ఈరోజు సండే కాబట్టి అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ఎంజాయ్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదామా? పిండితో తయారు చేసుకున్నాం. ఓకేనా? ఇదిగోండి ఎగ్స్ అయితే 3 వేసుకున్నాను. 3 ఎగ్స్ వేసుకున్నాను అనమాట. 3 కోడిగుడ్లు వేసుకున్నానండి. దీంట్లో బీట్ చేసేసుకున్నానండి. ఇదిగోండి బెల్లం వేసుకుందాము. ఇదిగోండి బెల్లమను కోడిగుడ్లు పెట్టాను కదా. ఇప్పుడు గోధుమ పిండి వేసుకున్నాం. మనం ఆయిల్తో సంబంధం లేదు, పంచదార వద్దు మనకి. అలాగే పాలతోటే పాలు పోసుకుందాం. మళ్ళీ మైదా వద్దు. ఓకేనా? ఇదిగోండి మనం గోధుమ పిండి కూడా వేసుకున్నాం. ఎగ్స్ తర్వాత గోధుమ పిండి బెల్లం వేసుకున్నాం కదా. ఇదిగోండి పాలు పోసుకుందాం. కాగబెట్టి చల్లార్చిన పాలండి పోసుకుందాం. ఇలా ఉంది కదా, కొంచెం ద్రవ పదార్థంగా ఉన్నది కదా. మనకి కొంచెం ఎక్కువగా పాలు పడ్డాయి అనుకోండి, అందుకోసం కొంచెం గోధుమ పిండి యాడ్ చేసేసుకోండి. తగ్గ వరకు వేసుకోండి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఆల్రెడీ యాలకుల పొడి కూడా వేసానండి. ఇదిగోండి కొంచెం కూడా పడుతుంది. ఇదిగోండి కొంచెం పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ చాలు, చక్కగా పొంగిపోతుంది అనమాట. ఇది మనం
గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. కుక్కర్లో తయారు చేసుకుందాం. ఓవెన్ లేకుండా కుక్కర్లో తయారు చేసుకుందాం. గ్యాస్ మీద తయారు చేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి, చక్కగా ఈ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. ఈ కుక్కర్ గిన్నెకి చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇలా చక్కగా ఆయిల్ మొత్తం కూడా ఇలా చుట్టూతో కూడా అప్లై చేసేసుకోండి. నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఇది డీమార్ట్ పేపర్ అండి. మనకి మన సరుకులు తీసుకునేటప్పుడు కవర్స్ ఉంటాయి కదా డీమార్ట్లో, ఆ పేపర్ అనమాట. నేను వచ్చేసేసి ఇలా పెట్టేసుకున్నాను, రౌండ్గా కత్తిరించేసుకున్నాను. దీనికి కూడా చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇలా పెట్టేసేసుకోండి. ఇలా అంచులు కూడా రాసుకోండి. చక్కగా మనకి కేక్ వచ్చేటప్పుడు అంటుకోకుండా చక్కగా వస్తుంది అన్నమాట. ఇప్పుడే కొంచెం ఆయిల్ మనం అప్లై చేస్తున్నాం, లేకపోతే ఆయిల్తో మనకు అవసరం లేదండి. ఇదిగోండి, ఈ కుక్కర్లో మనం తయారు చేసుకున్నాము. ఈ కుక్కర్ని వేడి చేసుకున్నాము. ఇలా పెట్టేసుకున్నాము, స్టాండ్ పెట్టుకున్నాము. ఇదిగోండి, స్టాండ్ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి, పోసుకున్నాం కదా, ఇలా కొంచెంగా ఇలా ఇలా అనుకోండి. కొంచెం గాలి ఉన్నా సరే లోపల చక్కగా ఉంది. ఇలా అనుకొని ఇంకా దీన్ని కుక్కర్లో పెట్టేసుకోండి. ఇదిగోండి, అలా పెట్టేసుకున్నాను. ఇంకా మనం గ్యాస్ సిమ్లో పెట్టేసుకుందాము. చూడండి, గ్యాస్ ఇలా సిమ్లో పెట్టేసుకోండి. కొంచెం ఇట్లా పెట్టేసుకొని ఇదిగోండి గ్యాస్ కట్టర్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా పెట్టుకొని విజిల్ వద్దండి. ఇక విజిల్ మనకు అవసరం లేదు. కరెక్ట్గా 30 గంటలో చక్కగా కేక్ అనేది తయారైపోతుంది. ఓకేనా? అలా సిమ్లోనే పెట్టేసుకోండి. చూసారా, ఇలా మీడియంగా అలా సిమ్లో పెట్టేసుకోండి. ఫ్లేమ్ అనేది మంచి స్మెల్ వస్తుంది. నేను ఇంకేమీ డ్రై ఫ్రూట్స్ అది వేయలేదండి. యాలక్కాయ పొడి మాత్రం వేసాను. ఆ వీడియో స్కిప్ అయింది. ఓకేనా? ఇంతవరకు కరెక్ట్గా 45 నిమిషాల్లో తయారవుతుంది కేక్. ఇదిగోండి, ఇదిగోండి చూసారా, ఇలా చాకుతోటి మనం చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఏమైనా అంటుకోలేదు, చక్కగా మనకు అంటుకోలేదు కాబట్టి చూసారా, ఏం అంటుకోలేదు. ఇక కట్టేసుకుందాం. గ్యాస్ అయిపోయింది. మనం తీసి బయట పెట్టేసుకుందాం. ఇక జాగ్రత్తగా తీయండి. పూర్తిగా ఆరనిచ్చుకుందామండి. ఆరిన తర్వాత మనం అప్పుడు చేసుకుందాం. బయటకు వచ్చేసిద్ది అనమాట. అప్పుడు మనకి ఫ్రీగా వస్తుంది అనమాట. ఆరాలండి, ఆరిన తర్వాత వస్తుంది. ఓకేనా? అప్పుడు చూద్దాం. ఇగోండి, కప్బోర్డ్లు తుడుస్తున్నానండి. మాకు వచ్చేసి ఓపెన్ కప్బోర్డ్స్ అండి. అయితే భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడండి, చాలండి. గూడు అనేది అవిరింది. అయితే మన ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నారు కదా, డస్ట్ అండి. 10 రోజులకు ఒకసారి ఒకటి మన తెల్లగా ఇలా పట్టుకుంటే చాలు డస్ట్ అనమాట. తుడవపోతేనేమో మనకేమో చీదరనమాట. 10 రోజులకు ఒకసారి వెంటనే పట్టేస్తుందండి. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు ఉండాలండి. మన డస్ట్ మనం శుభ్రం చేసుకోవాలి కదా. మనకేమో నీట్గా లేకపోతేనేమో చీదరగా అనిపిస్తుంది కదండి. వారం రోజులకు ఒకసారి ఇలా తడిగుడ్డ పెట్టేసి నీట్గా ఇలా తుడిచేసుకుంటానండి. కాన్రాన్ డస్ట్ అండి, కాన్రాన్ డస్ట్ అనమాట. అసలుకి వర్షాలు పడితేనండి ఇంత డస్ట్ ఉండదు. వర్షాలు కూడా లేవు కదండి. గాలి దోలటం, మొప్పులు పట్టడం, ఉరుములు మెరుపులు మనకు చూపించటం, వెళ్ళిపోవటం అనమాట. ఇవ్వండి క్లాత్, నేను కుట్టిన క్లాత్. చక్కగా ఈ క్లాత్ పెట్టేసుకుని రాధా మాధవులు ఇలా పెట్టేసుకుంటా.
డస్ట్ రండి, వెంటనే డస్ట్ వచ్చింది. షోకేసులు కానీ ఓపెన్ కనబడుతానండి, ఏమి లేవండి. చాలా అండి, భగవంతుడు మాకు తృప్తిగా ఇంతవరకు ఇచ్చాడు. బొమ్మరిల్లా ఉంటుందండి మాది. ట్రెడిషనల్గా ఇల్లంతా సున్నం కొట్టుకోవటం చక్కగా, కిందేమో ఫ్లోరింగ్ ముగ్గులతోటి, సీలింగ్ అదేమి లేకుండా పల్లెటూరులో వాతావరణం లాగే ఉంటుందండి ఇల్లు అనేది మా ఇల్లు. బుధవారం రోజు లేదంటే గురువారం రోజు అలా తుడుచుకుంటే మంచిదండి. శుక్రవారం రోజు కాకుండా, ఆదివారం కాకుండా, మంగళవారం కాకుండా ఇది రోజులు ఎప్పుడైనా సరే మనం బూజు అనేది, డస్ట్ అనేది నీట్గా చక్కగా తుడుచుకోవాలన్నమాట. శుక్రవారం తొడవకూడదండి, ఇల్లుని కూడా తొడవకూడదు అంటారు. ఆడవాళ్ళు తలస్నానాలు కూడా చేయకూడదు అంటారు అసలు. కానీ కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు అండి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇలా కవర్లో పెట్టుకున్నాం అనుకోండి, డస్ట్ పడదనమాట. ఎప్పుడు అలాగే ఉంటారు, మెరిసిపోతారు అనమాట దేవతలు చక్కగా. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకోవటం మన ఆడవాళ్ళ గొప్పతనం అండి. ఇవ్వండి ఇంతవరకు. ఇంక ఇవన్నీ కూడా ఇలా తోడు చేసుకుంటాను. ఇవన్నీ కూడా నేను పుట్టినవండి, ఇవన్నీ కూడా చక్కగా. ఇదిగోండి చూసారా, చక్కగా టీవీ కౌంటర్ వరకు నీట్గా చక్కగా తుడిచాను. ఇలా డస్ట్ లేకుండా అందంగా ఉంటే మనకి శుభ్రంగా అనిపిస్తుందండి. లేదంటే మాత్రం డస్ట్ ఉంటే అదొక ఎలర్జీగా, ఇక మనకి ఏ పని చేయబుద్ధి అవ్వదు. నీట్గా అలా ఉంటే చక్కగా అందంగా ఉంటుంది కదా. ఉన్న దాంట్లోనేనండి, ఉన్న వరకే ముడుచుకోవటం, ఉన్న వరకే సర్దుకొని ఉండటం. ఇక గాజు గ్లాసులో మనం మనీ ప్లాంట్ పెట్టుకుందామండి. చక్కగా అలా నీట్గా సర్ది పెట్టుకుంటే అందంగా చక్కగా ఉంటుంది, డస్ట్ అనేది లేకుండా. ఒక అరగంట మంద కాదు అనుకుంటే చక్కగా తయారు ఉంటుంది. కేక్ రెడీ అయింది. చక్కగా మనం చెక్ చేసుకొని ఆరిపోయిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత పెట్టుకున్నాము. చాకుతో చిన్నగా ఇలా అనుకోండి నిదానంగా. ఇలా అనుకున్న తర్వాత ఇలా పెట్టేసుకుంటే, ఇలా పెట్టేసుకొని ఇదిగోండి చక్కగా వచ్చేసి చూసారా. నీట్గా మనం మైదా వాడకుండా గోధుమ పిండితోటి, అలాగే పాలతోటి, మరి బెల్లంతో, పంచదార కాకుండా, మళ్ళీ ఓవెన్ లేకుండా ఓన్లీ కుక్కర్ తోటి, ఓన్లీ అవే చక్కగా పిల్లలైనా సరే బలమైన ఫుడ్ అన్నమాట తింటారు. దాదాపు 5-6 రోజుల వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, దాదాపు 5-6 రోజులు ఉంటుంది. నేను డ్రై ఫ్రూట్స్ అవి ఏం యూజ్ చేయలేదండి, ఓన్లీ యాలక్కాయ పొడి మాత్రం వేసాను. మనం ఆయిల్ కూడా వేసుకోలేదు, ఊరక మనం ఫ్రెష్ తోటి కొంచెం అప్లై చేసుకున్నాం కుక్కర్ కిందకి. ఇలా కుక్కర్లో వెంటనే తయారు చేసుకోవచ్చు. మనం కేకు బౌల్స్ లేని వాళ్ళు కూడా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు అండి. ఇదిగోండి చక్కగా పోసుకున్నాము. చూసారా, పఫీగా చక్కగా మెత్తగా స్పాంజీ లాగా ఎలా ఉన్నదో, స్పాంజీ కేక్ లాగా. మాడగలం కూడా మాడలేదండి, చక్కగా బ్రౌన్ షేప్ వచ్చేసింది. అడుగు భాగం కూడా ఇవ్వండి చక్కగా వచ్చేసింది. చూసారా,
ఎక్కువగా లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం అనుకోండి, మనకి సాటిస్ఫై ఉంటుంది. అలాగే దాదాపు 1000 రూపాయలు లేని కేక్ లేదండి. అంటే అంత చక్కగా మనం అవన్నీ తయారు చేసి పెట్టుకోలేమనుకోండి, ఈ విధంగా తయారు చేసుకొని తినొచ్చు, అండర్స్టాండింగ్ కావచ్చు, డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. మన చేతులతో మనం తయారు చేసుకుంటాం కదా, గోధుమ పిండి, పాలు, బెల్లం, ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా చక్కగా, ఆయిల్ కూడా లేకుండా, మైదా వాడకుండా, బటర్ కూడా వేయలేదండి నేను, వెన్న కూడా వేయలేదు, నెయ్యి వేయలేదు, నూనె పోయలేదు మళ్ళీ దాంట్లో. అలా అన్నమాట చక్కగా మనం ఇక్కడ టేస్ట్ చేద్దాం. బౌల్స్ తీసుకొస్తాను, ఓకేనా? ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. నేను తయారు చేసిన కేకు బ్రహ్మాండంగా వచ్చిందండి. అడుగు లేయర్ కానీ పైన పొంగటం కానీ అది ఉడుకుతుంటే స్మెల్ బ్రహ్మాండం, ఇల్లంతా వచ్చేసింది. మంచి సువాసన వచ్చేసింది. పఫీగా వచ్చినట్టు మెత్తగా ఉందో. అవును, కాకపోతే వాళ్ళంత ఇంగ్రీడియంట్స్ అయిపోయినా అవును, చూద్దామండి. కేకు గోధుమ పిండితోటి, బెల్లంతో, పాలతో ఏ వేస్ట్ కాకుండా చక్కగా అనమాట. అన్నీ కూడా ప్రోటీన్స్ ఫుడ్, అవును, హెల్తీ ఫుడ్, అవును, బ్రహ్మాండంగా ఉందండి. యాలకుల పురుగు కూడా దొరుకుతుంది, మంచి స్మెల్ తోటి బాగుందండి, బ్రహ్మాండం ఉంది. నెంబర్ 1 అండి. పఫీగా బ్రహ్మాండం, మెత్తగా దూదిలా ఉంది, స్పాంజీ మాదిరిగా చక్కగా లేయర్లుగా కూడా వచ్చేసింది. లేయర్లుగా, అది లేయర్లుగా కూడా వచ్చేసింది. బాగుందండి. సాటిస్ఫై అయ్యాను, బాగా తయారు చేశాను. నెంబర్ 1. ఓకే, ఎంజాయ్ చేయండి. అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుందా, లేకపోతే స్వీట్ సరిపోయిందా? స్వీట్ ప్రియులు కదా మీరు, అందుకోసమని. అన్నీ సరిపోయింది, ఓకే, కరెక్ట్గా సరిపోయింది అన్నీ. నాకు ఇచ్చిన పీస్ అయిపోయింది. ఇంకోటి తిందరులే, స్వీట్ పిల్లలు కదా, ఇంకోటి తిందరు. ఏమైంది? ఓకే, ఎంజాయ్ చేయండి. తినటానికేగా మనం తయారు చేసుకుంది, సంతోషం. ఇదిగోండి, చూసారా వచ్చేసింది చక్కగా స్పాంజ్. సూపర్, హెల్తీ కదండి. పాలు అన్ని విటమిన్స్ ఫుడ్, మన చేతులతో మనం తయారు చేసుకుంటే అంత సంతోషంగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పఫీగా బాగా వచ్చేసిందండి, స్పాంజీ మాదిరిగా పొరలుగా వచ్చేసింది. మన దూది మాదిరిగా చిన్న చిన్న స్పాంజీ పీస్ లాగా వచ్చేసింది, బాగా వచ్చేసింది. బీట్ చేసే విధానం ఉంటుంది. 3 eggs వేసుకున్నాను కదా, బౌల్ ఏమో బెల్లం వేసుకున్నాను. స్వీట్ ఎక్కువ అండి నేను తినేది, అందుకని ఇంకొక బౌల్ బట్టి ఉంటుంది. 2 బౌల్స్ ఏమో గోధుమ పిండి. ఉజ్జాయింపు చూసుకొని మరీ పర్ఫెక్ట్ కొలతలతో అవసరం లేకుండా నేను పాలు కూడా ఒక బౌల్ ఉంటాయి. చల్లార్చి, వేడి పాలు కాకుండా చల్లార్చిన పాలు కాగబెట్టి ఒక బౌల్ ఉంటాయి, రాగి బౌల్. ఈ బౌల్ తోటి మనం కొలతల ప్రకారం చేసుకుని బాగుంటుంది. అమృతమే. మీరు కూడా ఇలా తయారు చేసుకొని పిల్లలు పెట్టుకోండి, సరేనా? కేక్ తయారు చేసి కుక్కర్ పెట్టేశానండి, సిమ్లో పెట్టుకున్నాను కదా. 30 గంటల షోకేస్ అది చేసుకున్నాను చక్కగా. ఆ కుక్కర్లో కేక్ అవుతా ఉంది, నీట్గా షోకేస్ తయారు, నీట్గా శుభ్రంగా డస్ట్ లేకుండా తుడిచేసుకున్నాను. 2 పనులు కంప్లీట్ అయింది అంత 30 గంటలో. ఇప్పుడు నీట్గా చక్కగా ఉంది కదా, కేకు పని అయిపోయింది, మనకి సాటిస్ఫై కదా. ఇదేనండి రోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.